అమెరికాలో సంపన్నుల నగరం లాస్ ఏంజల్స్. పెద్ద పెద్ద ఇళ్లతో బిలియనీర్లు ఎక్కువగా ఉండే సిటీ. హాలీవుడ్ పొలిటికల్ సెలబ్రిటీలు ఉండే ఈ సిటీ ఇప్పుడు కాలి బూడిదైపోతోంది. ఎక్కడ చూసినా హాహాకారాలు, మంటలకు తోడు బలమైన గాలులు. నిమిషాల్లోనే విస్తరిస్తూ దాదాపు 10,000కు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సాక్షాత్తు అమెరికా దేశాధ్యక్షుడి కొడుకు ఇల్లు కూడా మంటల్లో కాలిపోయింది. మంటలాపటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక సెలబ్రిటీలు కట్టుబట్టలతో ఇళ్లను వదిలేసి వెళ్తున్నారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ రాష్ట్రాన్ని కార్చిచ్చు వణికించింది. బిలియనీర్లు ఎక్కువగా నివసించే పసిఫిక్ పాలిసేడ్స్ తో పాటు చాలా చోట్ల గత 2 రోజులుగా కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఈ కార్చిచ్చు బారిన పడి 7 మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు. కార్చిచ్చు సంపన్నుల నగరంగా గుర్తింపు పొందిన లాస్ ఏంజల్స్ ను వణికిస్తోంది. 3,000కు పైగా విస్తీర్ణంలో ఉన్న 10,000కు పైగా ఇండ్లు మంటలు చిక్కుకొని కాలి బూడిదయ్యాయి. హాలీవుడ్ సెలబ్రిటీలు, సంపన్నులు నివాసాలు మంటల్లో కాలిపోవడంతో వారంతా ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు పెడుతున్నారు. కార్చిచ్చు కారణంగా దాదాపు 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. విమానాలు, హెలికాప్టర్లు, బుల్డోజర్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 15,800 ఎకరాల్లో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. ఈ కార్చిచ్చు కారణంగా 7 మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. అంతేకాకుండా సుమారు $50 బిలియన్ నష్టం వాటిల్లింది. చాలా మంది తమ సామగ్రి, వాహనాలను అక్కడే వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. మరోవైపు ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. గాలులు ఎక్కువగా వీస్తుండటంతో మంటలు తొందరగా వ్యాపిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇక్కడ గంటకు 100 మైళ్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హాలీవుడ్ కొండల్లోని వీధులన్నీ రద్దీగా మారాయి. జనం భయంతో పరుగులు తీస్తున్నారు. చాలా మంది హాలీవుడ్ సెలబ్రిటీల ఇండ్లు కూడా దగ్ధమయ్యాయి. హాలీవుడ్ స్టార్లు టామ్ హ్యాంక్స్, రీస్ విథర్స్పూన్, స్పెన్సర్ ప్రాట్, హెడీ మోంటాగ్ వంటి నటుల ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ కార్చిచ్చులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ నివాసం కూడా బూడిదైపోయింది. మాలిబులోని హంటర్ బైడెన్ కు చెందిన అత్యంత విలాసవంతమైన మాన్షన్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఇంటి ముందు ఉన్న ఖరీదైన కారు కూడా కాలి బూడిదైపోయింది. ఈ మాన్షన్ ఖరీదు $15,800 అమెరికా డాలర్లుగా తెలుస్తోంది. మాన్షన్ మొత్తం కాలి బూడిదైపోయిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.